హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంట్లోనే ఈజీగా చాలా టేస్టీగా మస్క్ మిలన్ ఫ్రూట్ జ్యూస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఇక్కడ నేను మార్కెట్లో అయితే 500 గ్రామ్స్ పడిందండి ఈ ఫ్రూట్ అయితే నాకు. ఇప్పుడు మనం దీన్ని పైన ఉన్న తొక్క మొత్తం నీట్గా తీసేసి గింజలు లేకుండా ఒక్కొక్క పీస్ కట్ చేసుకొని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకోవాలి. ఇప్పుడు బాగా ఎండలు కొడుతున్నాయి కాబట్టి ఈ ఫ్రూట్ని నార్మల్గా తినడం కంటే జ్యూస్ చేసుకొని తాగితే చాలా మంచి టేస్ట్ అయితే ఉంటుంది. పిల్లలు స్కూల్ నుంచి రాగానే జ్యూస్ చేసి సర్వ్ చేయండి, చాలా బాగా ఇష్టపడి తాగుతారన్నమాట. ఇక్కడ నేను చిన్న చిన్న పీసెస్లా మొత్తం కట్ చేసి పెట్టుకుంటున్నాను వీటన్నిటిని. ఇక్కడ నేను ఒక 1 టేబుల్ స్పూన్ వరకు అయితే సబ్జా సీడ్స్ కూడా నానబెట్టుకున్నాను అన్నమాట. ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఈ ముక్కలన్నీ యాడ్ చేసుకొని టేస్ట్కి తగ్గ షుగరు, కాచి చల్లార్చిన పాలు కొన్ని యాడ్ చేస్తున్నాను. కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేస్తున్నాను. మీకు కావాలంటే ఐస్ క్యూబ్స్ కూడా యూస్ చేయవచ్చు. వీటన్నిటిని బాగా స్మూతీ టెక్స్చర్ వచ్చేంత వరకు బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మీరు కావాలంటే ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక సర్వింగ్ గ్లాస్ తీసుకొని నానబెట్టుకున్న సబ్జా గింజలు యాడ్ చేసి మనం జ్యూస్ పెట్టేసిన ఈ జ్యూస్ టెక్స్చర్ మొత్తం యాడ్ చేసుకొని పైన డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుంటే చాలా మంచి టేస్ట్ అయితే వస్తుందన్నమాట. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ.